రాష్ట్రంలో జనసేన పార్టీ స్థాపించి దాదాపుగా కూడా ఇప్పటికీ దశాబ్ద కాలం దాటింది. అయితే ఇప్పటివరకు జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు ఈ దశాబ్ద కాలం పాటు కూడా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అయితే పార్టీ ఆఫీసుల మీద, అలాగే కార్యకర్తల మీద, పార్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల మీద విచ్చలవిడిగా కూడా నేటికి కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టెక్కల్ నియోజకవర్గంలో తాజాగా ఏర్పాటు చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైన కూడా కొంతమంది దుండగులు దాడి జరిపారు. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి టెక్కల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కనిత్ కిరణ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెప్పండి, టెక్కల్ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సార్లు కూడా పార్టీ కార్యాలయం పైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి సంబంధించి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద కూడా దాడి చేసి విచక్షణ రహితంగా చింపేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఇది సభ్య సమాజం ఏది దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. తర్వాత ఈ కల్చర్ కూడా మంచిది కాదు. దురదృష్టవశాత్తు మొన్న సెప్టెంబర్ 2 మా అధ్యక్షుడు వారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు స్వచ్ఛందంగా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కొంతమంది మా మధ్య వైషమ్యాలు లేదా మా మధ్య విభేదాలు సృష్టించడం కోసమని మా అధ్యక్షుడు వారి ఫోటోని దారుణంగా కట్ చేయడం జరిగింది. దాని మీదే మేము నిన్ననే నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా వద్దన ఉన్నారో లేదా ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారో వాళ్ళందరి దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మా దగ్గర ఉన్న కొంత ఆథరైజ్డ్ డేటా ఏది ఉందో దాంతోపాటు మేము నందిగాం ఎస్ఐ గారికి నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన దోషుల్ని కన్ఫర్మ్ చేసి చెప్తే కనుక దీని మీద మా అధిష్టానానికి కూడా మేము అఫీషియల్గా నేను దీని మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా టెక్కల్ నియోజకవర్గానికి వస్తే జనసేన పార్టీలో ఇప్పటికీ అనేకమైనటువంటి వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్గ పోరు వల్లనే ఈ ఫ్లెక్సీలు చింపడం, పార్టీ కార్యాలయం మీద దాడులు చేసుకోవడం, వ్యక్తిగత దోషం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అంట. వ్యక్తిగత దోషణ అన్నది పార్టీలో ఉన్న వాళ్ళు చేశారు. పార్టీ మీద ఆఫీస్ మీద దాడి అయితే కనుక అప్పట్లో ఉన్న వైసీపీ దువ్వాడ శ్రీని గారు అయితే కనుక మా కళ్యాణ్ గారి తల్లి గారిని ఉద్దేశించి అత్యంత దురదృష్టకరమైన భాషని యూజ్ చేయడం జరిగింది. దానికి మేము అంతే రిటాలియేషన్లో మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆయన సహించుకోలేక ఆ రోజు మా పార్టీ కార్యాలయం మీద అప్పటి ఆయన చెంచాగాలతో మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిపించారు. అంటే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కూడా మీ వ్యక్తిగత కారణాలు, గ్రూపుల గోళ్ళ కారణంగానే ప్రధానంగా ఫ్లెక్సీలను చించారని కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. వ్యక్తిగతంగా అంటే మాకు ఎన్ని ఉంది సార్, మాకు పార్టీ అనేటప్పుడు మా అందరికి ఒకటే సార్. కానీ దీని మీద అందుకోసం నేను నందిగం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కనుక దీని మీద వన్స్ సోన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫర్మ్ చేశారు అని అన్నప్పటికీ దాని మీద ఖచ్చితంగా పార్టీకి తెలియజేస్తాం. పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో మరి అప్పుడు వేచి చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే కనుక మేము దుండగులు దాడి చేశారన్న దాని మీద మేము మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేయాలి. కానీ సి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దగ్గర చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. పార్టీకి చెందినటువంటి ఒక క్యాడర్లో పార్టీ గుర్తించినటువంటి వ్యక్తులే ఇలాంటి దుర్చర్యకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. ఇది వాస్తవం కాదా? మీ దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ మాకు ప్రొవైడ్ చేయండి. అది కూడా నేను నందిగాం ఎస్ఐ గారికి సబ్మిట్ చేస్తాను. అలాగే మా పార్టీ పెద్దలకు కూడా ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ మేము చాలా స్టిక్ అయి చెప్తుంది ఏంటంటే అది ఎవరైతే చేశారో ఆ దోషుల్ని వెతికి పట్టుకోండి అని అయితే కనుక నందిగాం ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఏ డేటా ఇచ్చినా సరే అది మాకు మరింత బలం చేకూర్చేలాగా అవుతుంది. అయితే ప్రధానంగా చెప్పండి, టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నట్టు 4 మండలాల పరిధిలో మీరు జనసేన నేతగా ఉన్నారు. అనేక గ్రామాల్లో కూడా అనేక సమస్యలు సృష్టి వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో టెక్కల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మీరు ఎలాంటి సమస్యల పరిష్కారానికి ముందుగా చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా సార్, గతంలో లాస్ట్ 10 ఏళ్ళగా మేము దేని మీద అయితే ముఖ్యంగా మేము ముందు పోరాటాలు చేసాము. కన్నేవలస చుట్టుగుండం బ్రిడ్జ్ అయితేనేమి, అటు చాలా వరకు ఏరియాలో తాగునీరు అయితే లేదు. కూటమి వచ్చిన కొద్ది రోజుల్లోనే అచ్చెన్నాయుడు గారు ఆయన పూర్తి ఎక్స్పీరియన్స్తో వచ్చిన 10 రోజుల్లోనే నందిగాం శివారు భూములకు కూడా ఆయన వాటర్ అందించారు. చాలా సంతోషదాయకం. మా గడిచిన 10 సంవత్సరాల్లో మా దృష్టిలో ఏవైతే సమస్యలు మేము పోరాడామో 1108 రద్దు కోసం అయితేనేమి, వంశధార సాగు కాలువల మీద చాలా వీక్గా ఉన్నాయి వంతెనలన్నీ కూడా. ఆ వంతెనలు మళ్ళీ తిరిగి కట్టించడం, అటువంటి ఇష్యూస్ మీద మెయిన్గా మా ఫోకస్ ఉంటుంది సార్. అంటే ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి మీరు తీసుకెళ్ళడం జరిగిందా? మంత్రి గారు ఏ విధంగా స్పందించారు? సార్, ఇప్పటి వరకు అయితే కనుక మేము మంత్రి గారితో కొన్ని విషయాలు చర్చించాం. దాని మీద ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నేను మీకు ఎలాంటి విషయాలు చర్చించడం జరిగిందా? కాలువల ఆధునీకరణ,
దాని మీద అయితే మాకు మొదటి నుండి మేము ఫోకస్ చేసాము. సార్ కూడా గడిచిన ఎన్నికల్లో కూడా ఆయన అది వాగ్దానం చేశారు. 600 అయినా సరే లాస్ట్ టైం 970 కోట్లు అవుతుంది వంశధార కాలువల ఆధునీకరణకు అన్నారు. ఈసారి అది 1000 కోట్ల పైన అయినా సరే అచ్చెన్నాయుడు గారు అది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని సాగునీరు కాలువల ఆధునీకరణకు ఆయన కట్టుబడి ఉన్నారు. మేము కూడా దాన్నే వీళ్ళని తొందరగా పూర్తి చేయాలని అయితే అడుగుతున్నాము. ఇక్కడ తర్వాత మీకు ఏదైతే చెప్పిన 1108 అన్నది ఇది కాస్త చిక్కుముడితో కూడుకొని ఉన్నది కాబట్టి దీని మీద కూడా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. దాని మీద కూడా త్వరలోనే హోంశాఖ మంత్రి వర్యులతో మాట్లాడి వీళ్ళని తొందరగా అక్కడ ఉన్న రైతుల మీద ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయడానికి ఆయన ప్రయత్నిస్తాను, తన వంతు ప్రయత్నం తను చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా అయితే మాత్రం వైసీపీ నేతలు అచ్చెన్నాయుడు చేసినటువంటి పనితీరు అసలు బాగోలేదు, 100 రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఎరువులు బ్లాక్ మార్కెట్ అధికంగా జరుగుతుందని కూడా ఆరోపించారు కదా. ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? సార్, ఎరువులు బ్లాక్ మార్కెట్ అని అయితే కనుక కాదు, ఎరువులు కాస్త తక్కువగా దొరుకుతున్న మాట అయితే కనుక మొదట్లో నేను కూడా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. తర్వాత మంత్రివర్యులు దాని మీద వెంటనే స్పందించారు, సంబంధిత అధికారులకు అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య లేదు, అంతా చాలా స్మూత్ గా జరుగుతున్నది. అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలోనే ఎరువులు అధిక రేటుగా ఉంటారని చెప్పి సవాల్ విసురుతున్నారు. కావాలంటే రండి మేము నిరూపిస్తామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. మేము దానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పండి. అలాగే గడిచిన 4-5 ఏళ్ల కాలంలో మేము చాలా సవాళ్ళు విసిరాము రోడ్డు మీదకి రమ్మని చెప్పి. అప్పుడు కూడా ఈ సవాళ్ళు విసిరిన వాళ్ళ ధైర్యం ఏమైందో కూడా ఆ రోజు కూడా వాళ్ళని ఆలోచించుకోమని చెప్తున్నాం. మేమే సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ ఏదైనా జరుగుతుంటే కనుక మమ్మల్ని తీసుకెళ్ళమని మాకు చూపించండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మంత్రి గారు వ్యక్తిగతంగా కూడా స్వలాభం కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేయట్లేదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. అది వాళ్ళ చౌకబారు రాజకీయాలకు నిదర్శనం. అది ఏ మంత్రి కూడాను అలాగా వ్యక్తిగత దీనికి పనిచేయడానికి అయితే కనుక ఎవరు సిద్ధంగా ఉండరు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు అన్న ఆయన ప్రజల మనిషి, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారు. ఈ ప్రాంతంలో ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులతో ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి కష్టాలు ఆయనకు తెలుసు. ఖచ్చితంగా గడిచిన మంత్రి టర్మ్తో పోలిస్తే ఈ టర్మ్లో మరి కాస్త అనుభవంతో వీళ్ళంత తక్కువ టైంలోనే ఎక్కువగా డెవలప్ చేయడానికి మంత్రి గారి వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికకి అనుగుణంగా ఆయన పనిచేస్తారు. ఖచ్చితంగా మీరు 2000 ఏదైతే 24 మార్చి ముందు ఉన్న టెక్కలు వేరు, 2024 నుండి 2029 మధ్య ఉన్న టెక్కలు వేరు అన్నంత గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇక్కడ పార్టీని బలోపేతంకి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఇది పార్టీ బలోపేతం అన్నది నిరంతరమైన చర్య సార్. క్రిందిటి ఎలక్షన్స్ అంటే గడిచిన సంవత్సరంలో మాకు ఇక్కడ సభ్యత్వాలు 1876 సభ్యత్వాలు అయ్యేవి టెక్కల్ నియోజకవర్గంలో. మొన్న పార్టీ గెలిచిన తర్వాత అది 4408 సభ్యత్వాలు, ఆల్మోస్ట్ 250% పైన గ్రోత్ ఉంది సభ్యత్వాలు. అది కాక మేము నిరంతరం గ్రామాలకు వెళ్తున్నాం. కొంతమంది ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా వచ్చిన యువత కూడా పార్టీలో జాయిన్ అవుతున్నది. కొంతమంది అప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో కానీ దేంతోనే కానీ కొత్త యువత అన్నది కూడా మా పార్టీలో జాయిన్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఇక్కడ ఖచ్చితంగా ఒక బలమైన పాత్ర పోషించే విధంగా ఈ పార్టీ ఇక్కడ బలపడుతుంది. అంటే కొత్త వారిని గతంలో అనేక పార్టీలో ఉన్నటువంటి పదవులను పెంచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మొన్న మాకు పార్టీ ఇచ్చిన కాల్ ఏంటంటే పార్టీ అంటే ఫిరాయింపులకి ఏది పార్టీ ఎంకరేజ్ చేయట్లేదు కానీ, బట్ ఒకటైతే మేము మీకు చెప్పగలం, ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే కనుక స్వాగతిస్తాం. కానీ బట్ వాళ్ళు గతంలో కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషణలు అయితేనేమి అవి చేసి ఉండకూడదు. అలాగే స్థానికంగా ఉన్న మా జనసేన నాయకులకి లేదా కార్యకర్తలకి పోలీస్ స్టేషన్ పరంగా కానీ వేరే పరంగా వాళ్ళు ఇబ్బందులు కలుగజేయకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చేరికల మీద మేము ఆలోచిస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయం తప్ప ఇక్కడ కనితికిన్నాను లేకపోతే వేరే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. దానికోసం ఇప్పుడు మాకు జిల్లాలో బలమైన వ్యవస్థ, మా జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు, అలాగే జిల్లా కమిటీలు ఉంది. ఇవన్నీ ఆలోచించి పార్టీలో చేరికలు అనేది ఉంటుంది. అంటే గ్రామ కమిటీలు వేసే ఉద్దేశం ఏదైనా ఉందంటారా టెక్కల్ నియోజకవర్గంలో? సార్, ఇది పార్టీ నిర్ణయం సార్. మేము ఆల్రెడీ 315 బూత్లు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 315 బూతుల్లో మోర్ దెన్ 280 బూత్స్కి మేము ఆల్రెడీ మా కమిటీలు మేము వేసుకున్నాం. వన్స్ పార్టీ అది మీకు అఫీషియల్గా కనుక కన్ఫర్మ్ చేస్తే కనుక ఇమీడియట్గా ప్రతి గ్రామ పంచాయతీ కమిటీలను మేము ఇమీడియట్గా రిలీజ్ చేసి పెడతాం.
అయితే శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అయితే మాత్రం రోజు రోజుకి పుంజుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గాన్ని ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ సంపాదించినటువంటి జనసేన పార్టీ ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని పార్టీ బలోపేతానికి మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కష్టపడేందుకు జన సైనికులతో పాటు జనసేన నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ అయితే మాత్రం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతిష్టమైనటువంటి ప్రణాళికలతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెళ్తున్నప్పటికి కూడా కొన్ని దగ్గరలో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. అవన్నీ కూడా అధిగమించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి అయితే మాత్రం అహర్నిశలా కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పటివరకు మనం చూసాం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, సి వెబ్ న్యూస్, శ్రీకాకుళం నుంచి.